నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే రీసెంట్గా అహ్మదాబాద్లోని జరిగినటువంటి ఫ్లైట్ క్రాష్ ఏదైతే ఉందో బోయింగ్ 787 కుప్పకూలిపోవడం జరిగింది. దాదాపు 276 మందికి పైగా చనిపోవడం జరిగింది. రైట్, అసలు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ కమాండర్స్ అంటే ఎయిర్ వింగ్ కమాండర్స్ కానీ లేకపోతే పైలట్స్ కానీ ఏ విధంగా వాళ్ళు అలర్ట్ అవుతారు, ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఉన్నారు మధుసూదన్ రెడ్డి గారు, ఎక్స్ వింగ్ కమాండర్. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. యా సార్. సో బేసిక్గా అంటే రీసెంట్గా అహ్మదాబాద్లోని ఆల్మోస్ట్ 276 డైడ్ అన్నమాట. ఇంతమంది చనిపోయారు. అందులోనూ ఫ్లైట్లో ఉన్న వాళ్ళే కాకుండా అది బిల్డింగ్ మీదకి ఉన్నట్టుండగా వెళ్ళిపోవడం కానీ, ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఇది. ఈ డెత్ అనేది అంటే ఫస్ట్ టైం, అంటే నా కెరియర్లో అయితే నేను ఫస్ట్ టైం చూడడం ఒకటేసారి ఇంతమందిని చనిపోవడం. అయితే బేసిక్గా ఎలా ఉంటుంది ఈ టైంలో, అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ, ల్యాండింగ్ టైంలో కానీ, లేకపోతే ఆ టైంలో అంటే ఉన్నట్టుండి ఇలా వెళ్ళేది ఇలా కింద పడిపోయింది, అంటే ఈ సిచ్యువేషన్స్లో ఎలా ఉంటాయి అసలు? ఫస్ట్లీ ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్, మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. నార్మలీ యాక్సిడెంట్స్ మనం విన్నాము, ల్యాండింగ్ ఫేజ్లో యాక్సిడెంట్స్ అయ్యే విన్నాం, విత్ బ్యాడ్ వెదర్లో వర్షంలో ల్యాండ్ అయ్యే ప్రయత్నం చేస్తూ యాక్సిడెంట్ అయ్యే వింటుంటాం. వెరీ అన్ఫార్చునేట్ ఇన్ ద సెన్స్, ఎందుకు అన్ఫార్చునేట్ అంటే దే వాజ్ నో రియాక్షన్ టైమ్ టు ద పైలట్స్. ఓకే, వెన్ వీ టాక్ అబౌట్ ద టేక్ ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ బై గోయింగ్ బై ద ఎవిడెన్సెస్ ఎంతవరకు చూసిన దాన్ని బట్టి చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ నార్మల్లీ. టేక్ ఆఫ్ తర్వాత ఏం జరిగింది అనేది వాట్ నీడ్స్ బి అనలైజ్డ్. ఓకే, ఫస్ట్ టేక్ ఆఫ్ వాజ్ నార్మల్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇన్ ద సీక్వెన్స్ వీల్స్ హ్యావ్ టు గో అప్. అండర్ ల్యాండింగ్ గేర్ అంటారు, గేర్ అప్ అంటారు, ల్యాండింగ్ గేర్ అప్ ఉంటుంది. ఆ తర్వాత ఫ్లాప్స్ అప్ అంటారు. ఫ్లాప్స్ అంటే వింగ్స్ వెనకాల పోర్షన్ని నార్మల్గా టేక్ ఆఫ్ అప్పుడు దాని కింద తీసుకొస్తారు. మళ్ళీ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక పర్టికులర్ స్పీడ్ వచ్చిన తర్వాత నార్మల్ వింగ్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు. ఇది సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్. మోస్ట్ సర్ప్రైజింగ్ పార్ట్ ఇస్ ఫస్ట్ టేక్ ఆఫ్ వరకు నార్మల్గా ఉంది. టేక్ ఆఫ్ అయిన తర్వాత వీల్స్ ఎందుకు పైకి, గేర్ డిడ్ నాట్ గో అప్ ఎందుకు అనేది, బికాస్ ప్రాబబ్లీ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ టేక్ ఆఫ్ అయ్యే జస్ట్ యాజ్ ద లిఫ్టెడ్ ఆఫ్, అంటే టేక్ ఆఫ్ అవ్వగానే ఇమీడియట్గా ద ఎంజిన్ పవర్ డ్రాప్ అయినట్టు నేను అనుకుంటున్నాను. పవర్ డ్రాప్ అయినప్పుడు అందుకని దే డిడ్ నాట్ రిట్రాక్ట్ ద అండర్ క్యారేజ్, అంటే వీల్స్ అప్ చేయలేదు. దేవర్ ట్రైంగ్ టు అనలైజ్ అండ్ రియాక్ట్ అండ్ టేక్ యాక్షన్స్ ఫర్ దట్ పర్టికులర్ ఎమర్జెన్సీ. ఏమైంది మనకు తెలియదు ఇంతవరకు, అనాలిసిస్ తర్వాత తెలుస్తుంది. ఫ్లైట్ డేటా రికార్డర్ దొరికిందని చెప్పారు. సో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ 2 ఎంజిన్స్ పవర్ డ్రాప్ అవ్వడము వెరీ వెరీ రేర్ అకరెన్స్ జరిగిందని అనుకుంటున్నాను, బై గోయింగ్ బై వాట్ ఈస్ అవైలబుల్. సో అయిన తర్వాత దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ పైలట్ టు డూ ఎనీథింగ్. సాంకేతిక లోపాలు ఉన్నట్టుగా చెబుతున్నాయి. బట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు కూడా దాన్ని ఒకసారి అంటే చెక్ చేస్తారు కదా, సో చెక్ చేయడం కూడా జరిగింది అండ్ ఆబ్వియస్గా అక్కడ సక్సెస్ అయిందని అంటున్నారు. బట్ ఉన్నటువంటి సాంకేతిక లోపాలంటే ఈ విధమైన థింగ్స్ కూడా ఉంటాయి అసలు? మ్యామ్, బిజినెస్ ఆఫ్ ఏవియేషన్లో ఏదన్నా అవ్వచ్చు. దేర్ కుడ్ బి యాక్చువల్లీ టైమ్ అవైలబుల్ ఇస్ ఇన్ స్ప్లిట్ సెకండ్స్. చాలాసార్లు స్ప్లిట్ సెకండ్ డెసిషన్ తీసుకోవాలి, రియాక్ట్ అవ్వాలి. ఓకే, దీస్ ఆర్ ఆల్ క్రిటికల్ ఎమర్జెన్సీస్ అంటే ఎమర్జెన్సీస్ విచ్ హ్యాపెన్ డ్యూరింగ్ టేక్ ఆఫ్. అంటే వెన్ యూఆర్ క్లోజ్ టు గ్రౌండ్, లో స్పీడ్లో అయ్యేవన్నీ క్రిటికల్ ఎమర్జెన్సీస్, వెదర్ ఇట్ ఈస్ డ్యూరింగ్ ల్యాండింగ్ ఆర్ టేక్ ఆఫ్. ఓకే, దీస్ ఆర్ మోస్ట్ క్రిటికల్ ఫేజ్ ఆఫ్ ఫ్లైట్ యాక్చువల్లీ, టేక్ ఆఫ్, ల్యాండింగ్. మిగతాది ఏంటంటే ఒక హైట్కి వెళ్ళిన తర్వాత ఎనీ ఎమర్జెన్సీ అయినా కూడా మనకు దేర్ ఇస్ ఇనఫ్ టైమ్ అండ్ స్పేస్. పైలట్కి టైం ఉంటుంది రియాక్ట్ అవ్వడానికి. హైట్లో ఉంటే ఎవ్రీ ప్లేన్ ఈస్ డిజైన్ టు గ్లైడ్ వితౌట్ ఎంజిన్ పవర్. టోటల్ 2 ఎంజిన్స్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా దిస్ ఏరోప్లేన్ కెన్ గ్లైడ్ టు ల్యాండింగ్. ఓకే, ఆల్ ప్లేన్స్ ఆర్ డిజైన్ లైక్ దట్. సో ఈ డిజైన్లో ప్రాబ్లం లేదు. టెక్నికల్ డిఫెక్ట్ ఏది ఉందా అనేది, టెక్నికల్ ఏం జరిగిందో మనకి ఇంకా తెలియదు. యాజ్ ఆఫ్ నో వీఆర్ అజ్యూమింగ్, అంటే అనుకుంటున్నాం మేబీ ఎంజిన్, అదర్వైజ్ దేర్ ఇస్ నో అదర్ రీజన్. నో, ఏ పైలట్ కూడా కావాలని ఫ్యూయల్ ట్యాంక్ బ్లాస్ట్ అయ్యి కూడా ఇంత పెద్ద, యాజ్ ఐ సీ దెర్ ఇస్ నో ఫ్యూయల్ ట్యాంక్ బ్లాస్ట్, అలాంటిది ఏమీ లేదు. ద ఎయిర్క్రాఫ్ట్ వెంట ఇన్ కంట్రోల్డ్ ఫ్లైట్, అంటే కంట్రోల్డ్ అంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేక వెళ్ళిన తప్పితే, నార్మల్ ఏమవుతుందంటే టేక్ ఆఫ్ అయిందో సపోజ్ ఒక ఎంజిన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఎయిర్క్రాఫ్ట్ ఇస్ సింగిల్ ఎంజిన్ ఇస్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ ద, అంటే యూ కెన్ కంటిన్యూ విత్ యర్ ఫ్లైట్, టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి తిరిగి ల్యాండ్ అవ్వచ్చు. సెకండ్ ఆప్షన్ ఇస్, ఒకవేళ సింగిల్ ఇంజిన్ ఫెయిల్ అవుతే దే సంథింగ్ కాల్డ్ యా, అంటే స్ట్రైట్గా వెళ్ళే ప్లేన్ ఒక సైడ్ ఎంజిన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకోవైపు ఎంజిన్ ఇలా లాగుద్ది, ఇటువైపు ఇలా అవుద్ది, డైరెక్షన్ చేంజ్ అవుద్ది. ఈ సిచ్యువేషన్లో అలాంటిది ఏమీ జరగలేదు. టేక్ ఆఫ్ ఎలా అయిందో అలాగే ఉంది ప్లేన్, స్ట్రైట్గా అలాగే కిందకి వెళ్ళింది. సో ఈవెన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ హెస్ నాట్ హ్యాపెండ్, అంటే సింగిల్ ఎంజిన్ ఫెయిల్యూర్ అనేది అవ్వలేదు. ట్విన్ ఎంజిన్స్లో ఎందుకు థ్రస్ట్ అనేది ఎందుకు డ్రాప్ అయింది అనేది మనకు తెలియదు ఇంతవరకు. ఠీకే, ఇన్ ఆల్ ప్రాబిలిటీ దట్ ఈస్ వాట్ ఈస్ ద కాజ్. వేరే అయ్యే అవకాశం లేదు. ఇంకోటి చాలా ఛానల్స్లో బర్డిట్ అయి ఉండొచ్చు అని అంటున్నారు. బర్డిట్ అవుతుంది, అది 2 ఎంజిన్స్ ఫెయిల్ అవ్వచ్చు. బట్ ఇందులో అవైలబుల్ ఎవిడెన్సెస్లో ఎక్కడా కానీ
బర్డెట్ అయిన ఇండికేషన్స్ ఏం లేవు. ఇంజిన్స్ ఫెయిల్ అయితే బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నో మ్యామ్, దేర్ ఆర్ వెరీ రేర్ ఛాన్సెస్. ఎంజిన్లోకి ఏదైనా వెళ్ళి ఎంజిన్లో ఫైర్ అవ్వచ్చు తప్పితే ఎంజిన్ సడన్గా బ్లాస్ట్ అవ్వడం అనేది ఇట్స్ ఆల్మోస్ట్ నిల్ ప్రాబబిలిటీ ఆఫ్ దట్. సో స్టిల్ ఈ ఫ్లైట్ క్రాష్ ఏదైతే ఉందో దీనికి ఇంకా అజ్యూమింగ్ అనేది కూడా కరెక్ట్గా అంచనా వేయలేకపోతున్నారు ఎవరు కూడా, రైట్? అబ్సల్యూట్లీ ఎవరు కూడా అంచనా వేయలేరు యాజ్ ఆఫ్ నౌ. అవైలబుల్ అంటే మన దగ్గర ఉన్న అవైలబుల్ ఎవిడెన్స్ ఏంటి, వీ డోంట్ నో. మేడే కాల్ ఇచ్చాడు పైలట్, ఎవ్రీబడి సా ద ప్లేన్ టేకింగ్ ఆఫ్ అండ్ దెన్ ఇట్ కంటిన్యూస్లీ వెంట్ డౌన్. అంటే వెంట్ డౌన్ అంటే కండిషన్, ఇప్పుడు ఇంజిన్ పవర్ డ్రాప్ అయితే ఇంకేమవుతుంది, యాజ్ ఇట్ ఈస్ ఇట్ విల్ నాట్ క్లైమ్, ఇట్ ఆబ్వియస్లీ గోస్ డౌన్. బట్ యాజ్ ఇట్ అపియర్స్, అంటే అందులో మనం చూసిన వీడియో చూస్తే ఏంటంటే ఇట్ వాస్ సంథింగ్ లైక్ ల్యాండింగ్. అంటే పైలట్ ఏం చేశారంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి దాన్ని ల్యాండ్ చేయడానికి ట్రై చేశారు. అన్ఫార్చునేట్లీ దే వర్ బిల్డింగ్స్ ఇన్ ద ఫ్రంట్. వెరీ సాడ్ దట్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. అఫ్కోర్స్ అక్కడ బిల్డింగ్స్ లేకపోయి ఉంటే, సపోజ్ ఎంటీ గ్రౌండ్ అనుకోండి, ఐఎమ్ ష్యూర్ అంటే ల్యాండ్ అవుతే అఫ్కోర్స్ ఇట్ ఈస్ నాట్ రన్వే కాబట్టి డ్యామేజ్ అవుతుంది, ప్లేన్కి డ్యామేజ్ అవుతుంది, అక్కడ కూడా ప్లేన్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంది, ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ మెనీ ప్యాసింజర్స్ వుడ్ హ్యావ్ సర్వైవ్డ్. ఈ బిల్డింగ్లోకి వెళ్ళబట్టి అంటే ఇంతమంది డెత్స్ అనేది అయితే జరుగుండకపోవచ్చు. దట్స్ ఎ పాసిబిలిటీ. అగైన్ వీఆర్ ఓన్లీ అజ్యూమింగ్ ఇలా అవుతుంది ఇలా అని చెప్పి. వన్ ప్యాసింజర్ సర్వైవ్, ప్యూర్ లక్. అంటే నథింగ్ టు డూ విత్ ద సీట్ 11, బట్ ఆ ప్యాసింజర్ వాజ్ థ్రోన్ అవే. ఎప్పుడైనా ఈ ప్లేన్ ఇంపాక్ట్ అయ్యేసరికి డిసింటిగ్రేట్ అయిపోయింది. డిసింటిగ్రేట్ అంటే ఇట్ హస్ బికమ్ ఇన్ టు పీసెస్. టెయిల్ పొజిషన్ ఒక దగ్గర ఉండిపోయింది, కొంచెం ఫ్యూసాజ్ దగ్గర వింగ్స్ విరిగిపోయాయి. ఆ ఎక్స్ప్లోజన్కి మొత్తం డిసింటిగ్రేట్ అయిపోయింది. ప్యూర్ లక్ ఇస్ దట్ పర్సన్ ఈ వాజ్ థ్రోన్ అవే. అక్కడ నుంచి ముందుకెళ్ళి ఆ బిల్డింగ్ అవతల వైపు పడున్నాడు. సో ఈ ఆల్సో డెంట్ రియలైజ్ ఏమైందో తెలియదు, బట్ మెలకు వచ్చేసరికి జస్ట్ వాక్డ్ అవుట్ అంతే అక్కడ నుంచి. రైట్. అయితే బేసిక్గా ఈ ఎయిర్లైన్స్ సంస్థ విషయానికి వస్తే కనుక ఈ బోయింగ్ 787 ఈ క్వాలిటీకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అప్పట్లో మన 2017లో మన పదవి విరమణ చేసినటువంటి జాన్ బర్ట్ ఎవరైతే క్వాలిటీ మేనేజర్ తను చేసినటువంటి కొన్ని ఆరోపణలు ఈ బోయింగ్ 787 ఫ్లైట్స్ మీద, క్వాలిటీ స్పేర్స్ పార్ట్ మీద కూడా కొన్ని ఆరోపణలు చేసినటువంటి సందర్భం కనిపించింది. అంటే ఇలాంటి ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా అప్పటికి వీళ్ళు ఇన్నేళ్ళు ఫ్లైట్స్ నడిపారంటే దాని అర్థం ఏంటి? అంటే వీళ్ళు ముందుగానే చూసుకోవాలి కదా. అంటే ఇలాంటి ఒక ఇష్యూ వస్తుందని ముందు భయంతో ఆయన ఇలా అలర్ట్ చేశారని అనుకోవచ్చా మనం? నో మ్యామ్, ఆరోపణలు చేసిన యాక్చువల్లీ వీ షుడ్ నాట్ క్యారీ దిస్ రాంగ్ ఇమేజ్. ఆరోపణలు దేనికి చేశారంటే స్ట్రక్చరల్ ఇష్యూస్ గురించి. దిస్ ఈజ్ అ లైట్ వెయిట్ ఏరోప్లేన్, కంపోజిట్ స్ట్రక్చర్తో తయారైన ఏరోప్లేన్. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటే more range, it will fly for longer distances, and that's why it is a long range aeroplane. Structure kuda alagundindi, composite structure, it is lightweight. Structural issues lo konni points తీసుకొచ్చాడు. He brought out saying that structures lo konni spare parts గురించి అయితే కాదు. No, not about spare parts, not about engine. Structural strength గురించి కొన్ని issues తీసుకొచ్చాడు. అప్పుడు investigation was carried out and they corrected. Ma'am, no airline will permit, అంటే ఏ ఎయిర్లైన్ కూడా, ఎస్పెషలీ వెన్ యూర్ క్యారింగ్ ప్యాసింజర్స్, యూ నో ద రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ సో వెరీ హై. ఇంత హై రిస్క్ ఫ్యాక్టర్స్ వెన్ యూర్ క్యారింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్, ఎవరు కూడా అలాంటి ఛాన్సెస్ తీసుకోరు. దే వర్ కరెక్టెడ్ అండ్ దే రెక్టిఫైడ్. అంటే వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకున్నా దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ 13-14 years నుంచి ఫ్లై చేస్తున్నాయి ప్లేన్స్. దే ఇస్ నో ప్రాబ్లమ్. దిస్ ద ఫస్ట్ క్రాష్ ఆఫ్ దిస్ కైండ్ యాక్చువల్లీ. అన్ఫార్చునేట్లీ ఫేటల్ యాక్సిడెంట్ ఇస్ ద ఫస్ట్ వన్. ఓకే. అంటే గతంలో కూడా ఇట్లాంటి ఫ్లైట్ యాక్సిడెంట్స్ అనేవి జరిగాయి. అప్పట్లో కూడా చాలామంది చనిపోవడం జరిగింది. అండ్ థాయిలాండ్లో కూడా జరిగింది. చాలామంది ఆల్మోస్ట్ 146 మెంబర్స్ దాకా డైడ్ అయినటువంటి సందర్భం కూడా కనిపించింది. అంటే చాలా రేర్ కేసెస్లో ఈ టైప్ ఆఫ్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు జనాలంతా కూడా ఫ్లైట్ ఎక్కడానికి చాలా భయపడుతున్నారు. అంటే ఫర్దర్గా ఇలాంటివి అనేది అసలు అవే ఛాన్సెస్ ఉంటాయంటారా? అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో కానీ పైలట్స్ కానీ, లేకపోతే మీలాంటి వింగ్ కమాండర్స్ కానీ, లేకపోతే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మేడం, ఫస్ట్లీ ఫ్లైట్ ఇస్ రిస్కీ బిజినెస్ అని మీరు అనుకోవద్దు. ఇఫ్ యూ కన్సిడర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, వాకింగ్ ఆన్ ద రోడ్ ఇస్ ద రిస్కియస్ట్ థింగ్. మోటరబుల్ రోడ్ మీద వాక్ చేస్తే దట్ ఇస్ ద రిస్కియస్ట్ థింగ్. ఇఫ్ యూ గో బై స్టాటిస్టిక్స్, ప్రాబబ్లీ ఏవియేషన్ అంటే ఫ్లయింగ్ ఇస్ స్టిల్ ద సేఫెస్ట్ బిజినెస్. సేఫెస్ట్ అంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్లో వీ హ్యాడ్ సమ్ లాసెస్ ఆఫ్ 275 272 పీపుల్ డైడ్. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ద నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ అవర్ సిటీస్. టేక్ ఓన్లీ ద metropolitan, cosmopolitan cities of our country. If you can calculate the number of accidents, probably more people die in road accidents, which is a fact. సో ఒక యాక్సిడెంట్ చూసి మనం ఫ్లయింగ్ చేయడం అంటే భయపడడం అలాంటిది దట్ షుడ్ నాట్ హ్యాపెన్. దేర్ ఆర్ మెనీ యాక్సిడెంట్స్. చాలా యాక్సిడెంట్స్లో అంటే దేర్ ఆర్ మిరాక్యులస్ ఎస్కేప్స్ ఆఫ్ పీపుల్. దేర్ ఆర్ బీన్ కేసెస్ టూ ఎంజిన్స్ ఫెయిల్ అయిపోయి కూడా 100% పీపుల్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద ఏరోప్లేన్. యూఎస్లో జరిగింది, హడ్సన్ రివర్లో ల్యాండ్ చేశాడు పైలట్. వేర్ దే హ్యాడ్ టైమ్ అండ్ స్పేస్. ఇక్కడ అన్ఫార్చునేట్లీ దే వాజ్ నో రియాక్షన్ టైమ్. ఓకే, ఇఫ్ యూ టాక్ అబౌట్ అదర్ యాక్సిడెంట్స్, అంటే
మ్యాంగ్లూర్లో జరిగింది ల్యాండింగ్లో. ఇట్ వాజ్ ఇన్ బ్యాడ్ వెదర్. దెర్ వాజ్ నో రీజన్ ఫర్ ద పైలట్ టు ల్యాండ్ దేర్. అన్ఫార్చునేట్లీ ఎలెక్టెడ్ టు ల్యాండ్. అంటే ఎందుకు డెసిషన్ అలా తీసుకున్నాడు మనకు తెలియదు. బట్ ఈ డిసైడెడ్ టు ల్యాండ్ అయిన తర్వాత దట్ ప్లేన్ వెంట్ ఆఫ్ ద రన్వే. టేబుల్ అది హిల్ టాప్లో రన్వే అది. దట్ ఈస్ అన్ఫార్చునేట్ అలాంటి. కానీ అందులో కూడా ఫెటాలిటీస్ ఆర్ నాట్ మెనీ, అంటే నాట్ 100% ఫెటాలిటీ రేట్. 1-2 డైడ్ అంటే అనుకోవచ్చు మరి, బట్ నంబర్ ఆఫ్ ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ డెత్స్ అనేవి కనబడుతున్నాయి కదా ఇలాంటి ఫ్లైట్ క్రాష్ అయిన టైంలోని. ఇక్కడ దే వాజ్ నో స్కోప్ అండి, ఇంకా వేరే ఛాన్సే, అంటే దే వాజ్ నో అంటే ఆప్షన్ అని కాదు, కానీ దే వాజ్ నో ఎస్కేప్ ఇన్ ద సెన్స్. మొత్తం అందరూ ఎవ్రీబడి వాజ్ ఇన్ ద ఫ్లైట్. దట్ ఎంటైర్ ఫ్లైట్ వెళ్ళిపోయి ఆ బిల్డింగ్ గుద్దుకోవడము, మంటలు చెలరేగడము, ఎక్స్ప్లోడ్ అవడం, ఆ తర్వాత ఆబ్వియస్లీ ల్యాక్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ అందులో ఉంటుంది. ఇంకా దే వాజ్ నో స్కోప్. అంటే మామూలు ఎలా అయినా కూడా అది ఎక్స్ప్లోడ్ అయ్యే ఆస్కారం ఉంది ఎక్కడ ల్యాండ్ అయినా కూడా. ఒక ఫ్లైట్కి ఎన్ని ల్యాక్స్ ఆఫ్ ఫ్యూయల్ అనేది ఫుల్ చేస్తారు? ఐ రియలీ డోంట్ నో దీనిలో ఎంత ఫ్యూల్ ఉంటుంది నాకు తెలియదు, కానీ మామూలుగా నేను ఐఎమ్ ఏ ఫైటర్ పైలట్. ఓకే, ఇఫ్ యూ టాక్ అబౌట్ ఫైటర్స్ వీ టేక్ అబౌట్ 6 to 10 tons ఆఫ్ ఫ్యూయల్, 10-11 tons ఆఫ్ ఫ్యూయల్, అంటే 10-11,000 kgs ఆఫ్ ఫ్యూయల్. ఓకే, సో ఇందులో ఫ్లైట్స్లో యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ ఇట్ విల్ బి థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్. రైట్. అండ్ మోర్ ఓవర్ ఈ బ్లాక్ బాక్స్ గురించి వస్తే కనుక అది దొరకడం అంటే అది దొరికిందని అంటున్నారు, బట్ ఇప్పటికీ దాన్ని రిట్రైవ్ అనేది చేయలేకపోయారు. బట్ అది చేస్తే మాత్రం ఏం జరుగుంటుంది అనేది బయటపడే అవకాశం ఉంటుందా అసలు? 100% అవకాశం ఉంటుందండి. బ్లాక్ బాక్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ FDR, ఫ్లైట్ డేటా రికార్డర్ అంటారు. అందులో 2 portions ఉంటాయి. వన్ ఇస్ ఫ్లైట్ డేటా రికార్డింగ్ పోర్షన్, అనదర్ వన్ ఇస్ కాక్పిట్ వాయిస్ రికార్డర్. దే ఆర్ నథింగ్ బట్ టేప్స్ పుట్ ఇన్ ఏ నైస్ బాక్స్, అంటే డ్యామేజ్ అవ్వని బాక్స్లో పెడతారు. దే కెన్ సర్వే వెరీ హై టెంపరేచర్స్ ఆల్సో అండ్ ఇంపాక్ట్స్ ఆల్సో. సో దొరికింది ఆల్రెడీ, దట్ హెస్ బిన్ రిట్రీవ్. దాన్ని రిట్రీవ్ చేశారు. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ టైమ్ వెన్ దే గోయింగ్ టు రీడ్ ఇట్. అంటే ఇట్స్ ఎక్కువ టైం పడుతుంది మ్యామ్. డిపెండ్స్ అగైన్ బ్లాక్ బాక్స్లో ఒక్కోసారి ఏమిటంటే కండిషన్ హీట్కి, ఎక్స్ట్రీమ్ హీట్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండొచ్చు, లేదా ఎక్స్ట్రీమ్ స్ట్రెస్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండొచ్చు. అలా ఉంటే వాట్ వీ నీడ్ టు డూ ఇస్ ఈవెన్ దట్ ఈస్ గాట్ ఎ సొల్యూషన్. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ తీసుకెళ్తే దే కెన్ ఓపెన్, దాన్ని కట్ ఓపెన్ చేసేసి దాని టేప్స్ తీసి వేరే దానిలో వేసి దే కెన్ రిట్రీవ్ ద డేటా. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఇందులో యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ డ్యామేజ్ అయ్యి ఉండకూడదని అనుకుంటున్నాను, బికాజ్ ఇట్ వాజ్ ఎక్స్టర్నల్. అంటే అక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి అసలు ఇట్లాంటి సిచ్యువేషన్స్? ఉంటాయి ఇఫ్ దెర్ లాట్ ఆఫ్ ఫైర్. ఇందులో ఫైర్ ఉండింది, కానీ ఇఫ్ యూ సీ ద టెయిల్ పోర్షన్ ఆఫ్ ఇంటాక్ట్. నార్మలీ ద బ్లాక్ బాక్స్ ఈజ్ ఆల్వేస్ కెప్ట్ ఇన్ ద టెయిల్ పోర్షన్. ఎందుకంటే మ్యామ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎప్పుడైనా ఫ్రంట్ పోర్షన్ ఇంపాక్ట్ అవుతుంది, బ్రేక్ అయినా కూడా టెయిల్ పోర్షన్ విరిగిపోతుంది. ఇప్పుడు ఇన్ దిస్ క్లాసిక్ కేస్ యూ సీన్ టెయిల్ పోర్షన్ ఇస్ ఇంటాక్ట్, అంటే అలాగే ఉంది. సో అందులో బ్లాక్ బాక్స్ తీసారు. యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ డ్యామేజ్ అయ్యి ఉండకూడదు. సో మేబీ మ్యాటర్ ఆఫ్ డేస్, 3 to 4 days. ఎందుకంటే తీయగానే బ్లాక్ బాక్స్లోంచి డేటా రాగానే ఫస్ట్ థింగ్ వాట్ దే సీస్ క్రిటికల్ ఇష్యూ ఏంటి, ఇందులో ఏంటి ఫెయిల్యూర్ అయింది. బికాస్ ఏరోప్లేన్స్ ఆర్ ఫ్లయింగ్, బోయింగ్ ఏరోప్లేన్స్ ఆర్ స్టిల్ ఫ్లయింగ్. ఆ క్రిటికల్ ఇష్యూస్, సపోజ్ లెట్స్ ఐ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇందులో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ అని ఫ్యూయల్ పంప్ ఫెయిల్ అయిందని వచ్చింది అనుకోండి. సో ఫ్యూయల్ పంప్ అన్ని ఇప్పుడున్న వరల్డ్ అన్ని ప్లేన్స్కి ఫ్లయింగ్ స్టాప్ చేసి వాటి ఫ్యూయల్ పంప్స్ చెక్ చేయడానికి అట్లీస్ట్ డైరెక్షన్స్ ఇవ్వచ్చు. అంటే ఇంకొక యాక్సిడెంట్ అవ్వకుండా ఆపాలని ఇమీడియట్ ప్రయత్నం. దాని తర్వాత ఫస్ట్ ఇస్ దట్. దాని తర్వాత దే హ్యావ్ టు రీక్రియేట్ ద ఎంటైర్ యాక్సిడెంట్ సీన్. అంటే ఇలా జరిగింది, ఎంజిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాట్ ఆర్ ద యాక్షన్స్, పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు, ఎక్కడ ఏటీసీతో ఏం మాట్లాడారు, అండ్ ఎవ్రీ పారామీటర్స్ అందులో రికార్డ్ అవుతుంది సెకండ్ వైజ్. సో దాన్నంతా రీక్రియేట్ చేసేసి టేక్ ఆఫ్ అయినప్పుడు ఎక్కడ టేక్ ఆఫ్ అయింది, ఎలా క్లైమ్ అయింది, క్లైంబింగ్ యాటిట్యూడ్ ఏంటి, ఎంత స్పీడ్ వచ్చింది, ఏ హైట్ వరకు ఎగిరింది, తర్వాత ఎమర్జెన్సీ ఏమైంది, అందులో ఎంజిన్ థ్రస్ట్ డ్రాప్. ఎమర్జెన్సీ టైంలోని ఇటు మీకు కొన్ని కమాండ్స్ ఇస్తూ ఉంటారు కదా మీరు, మీ ప్రజెంట్ ఉన్న ఎయిర్లైన్స్ దగ్గర నుంచి మీకు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే దగ్గర నుంచి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అనేది మీరు వాకీ టాకీలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా అనేది బయటకు వచ్చిందా అసలు ఇప్పటి వరకు? అంటే మీకేమైనా తెలుసా? నో మేడం, ఐ హ్యావ్ రెడ్ కపుల్ ఆఫ్ రిపోర్ట్స్. అంటే కపుల్ ఆఫ్ రిపోర్ట్స్ ఎక్కడ ఏమని లిఫ్ట్ ఫెయిల్ అయింది, థ్రస్ట్ డ్రాప్ అనేది వచ్చింది అని చెప్పేసి ఏదో చెప్పారు, ఏటీసీ కాల్స్ వచ్చాయని చెప్పేసి. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ మ్యామ్, లైక్ దెర్ ఆర్ సర్టన్ ఏరోప్లేన్స్ వేర్ ఇన్ సమ్ క్రిటికల్ ఎమర్జెన్సీ అయినప్పుడు ఈ ట్రాన్స్మిట్స్, దట్ ఎమర్జెన్సీ ఈస్ ట్రాన్స్మిటెడ్ సో దట్ ఏటీసీ గెట్స్ నో, గ్రౌండ్లో మనకు తెలుస్తుంది. అలా జరిగిందని అన్నారు. బట్ ఐ రియలీ డోంట్ నో వాట్ హెస్ హ్యాపెండ్, అంటే ఏం జరిగిందో. అదర్వైజ్ వెన్ దర్ ఇస్ ఎ ఫెయిల్యూర్, ఆ కాక్పిట్లో వార్నింగ్ వస్తుంది, ఏం ఫెయిల్ అనేది వార్నింగ్ వస్తుంది, దానికి ఏం యాక్షన్ తీసుకోవాలని వాళ్ళకి తెలుసు. బట్ ఇట్ ఇస్ సచ్ ఎ క్రిటికల్ స్టేజ్ మ్యామ్. క్రిటికల్ స్టేజ్ అంటే క్లోజ్ టు గ్రౌండ్. అంటే టేక్ ఆఫ్ అయిన జస్ట్
మినిట్స్లోనే చాలామంది కొన్ని వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఏసీ పనిచేయట్లేదు, ఇట్స్ సో హాట్ అని కొంతమంది, దాని తర్వాత ఇక్కడ వాకీ అంటే ఈ ఫోన్స్ పనిచేయట్లేదు అని చెప్పేసి అని కొంతమంది, అండ్ ఆ వీడియోకి సంబంధించినటువంటిది ముందు స్క్రీన్ ఉంటుంది కదా అది పనిచేయట్లేదని, అసలు ఈవెన్ సర్వీస్ కూడా బాగాలేదని చెప్పేసి చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ సంస్థని తప్పుపట్టచ్చా, లేకపోతే సర్వీస్ కరెక్ట్గా అంటే ఫ్లైట్కి సంబంధించినటువంటి విషయాలన్నీ ముందుగానే చూసుకోవాలి కదా. సో ఎవరిని తప్పు పట్టచ్చు ఇక్కడ, మన పైలట్స్నా లేకపోతే సంస్థనా, ఎవరిని? మేడం తప్పు ఎవరిని పట్టాలనేది లేదు. ఐ డోంట్ థింక్ ఏ ఫ్లైట్లో కానీ ద బెస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్ 100% ప్యాసింజర్స్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్ ఎవర్. నన్ను అడిగితే ఐ విల్ హ్యావ్ కంప్లైంట్స్. ఫ్లైట్ వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్స్ ఐ ఆల్సో ట్రావెల్డ్ అ లాట్. మెనీ టైమ్స్ ట్రావెల్లో మనకి ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ పనిచేయకపోవడం చూసాము. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. అంటే దే మే బి ఏసీ అంటే మ్యామ్ యూనో ఏసీ అంటే దేస్ ఏసీ వెంట్ పైన, ఓకే, దాని నుంచి గాలి వస్తుంది, ఓకే. ఒక్కో దానిలో వెంట్లో మేబీ దేస్ ఎ బ్లాకేజ్, గాలి సరిగా రాకపోయిండొచ్చు. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ కేస్, ఇట్స్ అన్ ఎక్సెప్షన్. బట్ నాట్ కి అందులో ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది అనేది మాత్రం అనుకోవద్దు. టెక్నికల్ ఇష్యూ ఉంటే నో పైలట్ ఇన్ హిస్ సెన్సెస్ విల్ ఎవర్ టేక్ దట్ కైండ్ ఆఫ్ ప్లేన్ మ్యామ్. అలాంటి రిస్క్ ఎవరు తీసుకోరు. ఎస్పెషలీ ఇంతమంది ప్యాసింజర్స్ తెలిసిన తర్వాత నో కైండ్ ఆఫ్ రిస్క్ ఇస్ టేకెన్. చిన్న చిన్న వాటికి దే గో బ్యాక్ మ్యామ్. చాలా చిన్న ఇష్యూస్ కూడా చాలాసార్లు ఐ హావ్ ఎక్స్పీరియన్స్ మై సెల్ఫ్. టేక్ ఆఫ్ లైన్ అప్ అయిన ప్లేన్ పవర్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ఏదో టెక్నికల్ డిఫెక్ట్ ఉందని తీసుకెళ్ళి మళ్ళీ 2 hours తర్వాత మళ్ళీ ఫ్లూ బ్యాక్. దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ హ్యాపెన్స్. అయినప్పుడు ఈ ప్యాసింజర్స్ ఇట్స్ ఎ వెరీ కామన్ రియాక్షన్ ఫర్ ద ప్యాసింజర్స్ టు రియాక్ట్ లైక్ దట్ మ్యామ్. చాలాసార్లు అవుతుంది. నేను ఇదొకటే కాదు, ఇఫ్ యూ గో ఇంటూ సోషల్ మీడియా యుల్ ఫైండ్ ఎవ్రీ డే అట్లీస్ట్ 4 to 5 passengers పుట్టింగ్ కంప్లైంట్స్ లైక్ దిస్. బట్ ఆ కొంచెం ఏసీ సరిగా లేదు, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ పనిచేయలేదు, ఇట్స్ నాట్ నో వే డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద యాక్సిడెంట్. టెక్నికలీ there was no problem with the aeroplane because the mere fact that అది స్టార్ట్అప్ అయ్యి వెళ్ళి టేక్ ఆఫ్ అయ్యే ప్రయత్నం చేసింది, దట్ టు లాంగ్ హాల్, ఓకే, వెరీ లాంగ్ ఫ్లైట్. డెఫినెట్లీ నో పైలట్ విల్ టేక్ ద రిస్క్ ఎవర్. ఏ డిఫెక్ట్ ఉన్నా కూడా అలాంటి రిస్క్ ఏం తీసుకోరు. ఎస్పెషలీ నాట్ ఓన్లీ లాంగ్ హాల్, ఎనీ స్మాల్ ఫ్లైట్ అయినా కూడా ఎస్పెషలీ ప్యాసింజర్ ప్లేన్స్లో నో రిస్క్ ఇస్ టేకన్ అట్ ఆల్. ఈ అంటే ఇప్పుడు 11th సీట్ అతను మాత్రమే బ్రతికాడు కదా, అసలు ఎలాంటి ఛాన్సెస్లో తను బ్రతకగలిగాడు? అంటే చాలా రేర్ కేసు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు చనిపోయారు. ఈవెన్ పసి పిల్లలు ఉన్నారు, పుట్టిన పిల్లలు ఉన్నారు, అసలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఈవెన్ మాజీ సీఎం కూడా చనిపోవడం జరిగింది. బట్ అలాంటి సిచ్యువేషన్లో ఒకే ఒక్కడు బతికాడంటే ఎలా సాధ్యమైందంటారు? అది ఇదేనే ఛాన్స్ అంటే ఇలాంటి విషయాల్లో ప్యూర్ లక్, గాడ్స్ గ్రేస్ అంతే. ఒక్కడ బతకడం. సి దేర్ గాట్ నథింగ్ టు డూ విత్ 11A సీట్ అవుతుంది అందులోనే బతుకుతారు అనేది కూడా ఏమీ లేదు. సమ్ అదర్ ఛానల్ ఆస్క్ మీ టుడే మార్నింగ్ అంటే 1998లో సమ్ ప్యాసింజర్ సమ్వేర్ అలాగే 11A సీట్ థాయిలాండ్లోనే జరిగినటువంటి ఫ్లైట్ క్రాష్లో తప్పించుకున్నాడని. ఇట్ ఈస్ ప్యూర్ కోఇన్సిడెన్స్ మ్యామ్. దేర్ ఇస్ నథింగ్ లైక్ 11A సీట్ అంటే అది సేఫ్ సీట్ అనేది ఏమీ లేదు, ఓకే. అండ్ ఐ హావ్ ఆల్సో రెడ్ ఇవాళ పేపర్లో పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ 11A సీట్ ఇన్ వేరియస్ ఎయిర్లైన్స్ అని చెప్పేసి. ఇట్స్ గాట్ నథింగ్ టు డూ విత్, అది ప్యూర్ కోఇన్సిడెన్స్. అప్పుడు ఇప్పుడు అలా బతికి బయటపడ్డం ఇట్స్ బై ఛాన్స్ మ్యామ్. ఇలాంటి యాక్సిడెంట్స్లో బహుశా అది అక్కడ ఆ బిల్డింగ్లోకి వెళ్లకుండా హ్యాడ్ ఇట్ క్రాష్ ఆన్ టు గ్రౌండ్, ఓకే, దిర్ వుడ్ హావ్ బీన్ మెనీ ప్యాసింజర్స్ వుడ్ హావ్ బీన్ థ్రోన్ అవే లైక్ దట్. ఇందులో అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇక్కడ కూడా డిసింటిగ్రేట్ అయినప్పుడు సీట్స్ అన్ని ఎగిరిపోయి ఉంటాయి ఉన్న ప్లేస్లోంచి, పక్క అటుపక్క ఇటుపక్క. అన్ఫార్చునేట్లీ ద ఫైర్, lakhs of liters of fuel caught fire ma'am. It is like an explosion. You're sitting in middle of a bomb. Explode అయినా కూడా you get thrown out but you get burnt out also. అది జరిగింది అన్ఫార్చునేట్లీ. బట్ ఫార్చునేట్లీ లక్, ఈ ప్యాసింజర్ లక్ ఏంటంటే వెన్ ద ఏరోప్లేన్ హిట్ ద బిల్డింగ్ ముందు పోర్షన్ అంతా ఇట్ క్లియర్డ్ ఆఫ్ ద ప్లేస్. ఇక్కడ ఈ పర్టికులర్ సీట్ మాత్రం ఇది విరిగిపోయి మస్ట్ హావ్ గాట్ థ్రోన్ అవుట్. ముందుకెళ్ళి పడ్డాడు. ద ప్యాసింజర్ హిమ్సెల్ఫ్ మేడ్ ఎ స్టేట్మెంట్. లేచేసరికి నేను చనిపోయాను అనుకుని లేచి చూసేసరికి ఐ వాజ్ దేర్, ఐ జస్ట్ రాన్ అవే. అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చారు. ప్యూర్ లక్ అంతే. దిస్ నథింగ్, దేర్ ఇస్ నో థియరీ ఆర్ దేర్ ఇస్ నో లాజిక్ టు దిస్. రైట్. బేసిక్గా ఒక ఫ్లైట్లో పైలట్స్ కానివ్వండి లేకపోతే ఎయిర్ హోస్టర్స్ కానివ్వండి ఎంతమంది ఉంటారు? డిపెండ్స్ ఆన్ ద వింగ్ కమాండర్స్ కూడా ఎంతమంది ఉంటారు? ఇట్ ఈస్ నాట్ వింగ్ కమాండర్స్. ఫస్ట్లీ ఐఎమ్ ఎయిర్ కమోడోర్. నా ర్యాంక్ ఈజ్ ఎయిర్ కమోడోర్. ఐఎమ్ ఫ్రమ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఐఎమ్ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ పైలట్. ఐఎమ్ ఆల్సో క్వాలిఫైడ్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్వెస్టిగేటర్. నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ సేఫ్టీ అని ఉంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎస్టాబ్లిష్మెంట్, అది ఢిల్లీలో. ఐ వర్క్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ దేర్. ఐవ్ డన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ కోర్సెస్ అండ్ ఐవ్ టాట్ పీపుల్. అదొకటే కాకుండా యూఎస్లో ఐవ్ డన్ హ్యూమన్ ఫ్యాక్టర్స్ కోర్స్ చేశాను, హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అని. సో విత్ మై ఎక్స్పీరియన్స్ అండ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్స్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ డీటెయిల్స్, ఓకే. సో మనం అనుకునేది ఏంటంటే ఇట్ ఈస్ ప్యూర్ లక్ ఇఫ్ సంబడి హస్ సర్వైవ్డ్.
ఇదే క్రాష్ గ్రౌండ్లో అయితే ఇంకెక్కువ మంది సర్వైవ్ అయ్యేవాళ్ళు. ఓకే, ద నేచర్ ఆఫ్ ఫ్లయింగ్ ఇస్ సచ్ దట్ కి అంటే ఈ బిజినెస్ ఆఫ్ ఏవియేషన్ ఇస్ లైక్ దట్ యాక్సిడెంట్స్ అవ్వవు అని చెప్పలేము. యాక్సిడెంట్స్ అయితే ఎంతమంది బతుకుతారు, ఎంతమంది క్లైమేట్ పరంగా కూడా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ క్లైమేట్స్. మ్యామ్ క్లైమేట్ పరంగానే మెజారిటీ ఆఫ్ ద యాక్సిడెంట్స్ దట్ హ్యాపెన్ డ్యూరింగ్ ల్యాండింగ్ ఆర్ బికాస్ ఆఫ్ క్లైమేట్. బ్యాడ్ వెదర్లో రావడము, వెదర్ ఇట్ ఇస్ స్నో ఆర్ రెయిన్ ఆర్ ఫాగ్ ఉన్నప్పుడు, విజిబిలిటీ తక్కువ ఉన్నప్పుడు పైలట్స్ కమ్ అండర్ ప్రెషర్. అంటే ఈ ఎయిర్లైన్ ప్రెషర్ ఏంటంటే ల్యాండ్ అవ్వాలి, 80% ల్యాండ్ అవ్వాలి, మళ్ళీ డైవర్ట్ అయితే అంత ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది మనకి, అంతమంది ప్యాసింజర్స్ లుక్ ఆఫ్టర్ చేయాలి. ఆ ప్రెషర్లోకి వచ్చి సమ్ పీపుల్ ట్రై అండ్ ల్యాండ్. దే ఆర్ మెనీ కేసెస్ దట్ మ్యామ్, నాట్ వన్, దే ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ అలా జరిగినాయి అండర్ ప్రెషర్ బికాస్ ఆఫ్ వెదర్. బికాస్ ఆఫ్ వెదర్. అంటే సమ్మర్లో ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉండవంటారా? ఓన్లీ మాన్సూన్ కానీ లేకపోతే వింటర్లో కానీ లేకపోతే ఫాగ్ ఎక్కువ ఉన్న టైంలోనే ఇలాంటివి. ఈవెన్ మరి ఫ్యూయల్ ట్యాంక్స్ కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్, అంటే ల్యాండింగ్ టైంలోనే ఫ్యూయల్ ట్యాంక్స్ అనేది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? మ్యామ్ ల్యాండింగ్ టైంలో అని కాదు. సి ఏంటంటే ద ఓన్లీ దిస్ థింగ్ ఇస్ వెన్ యువర్ ల్యాండింగ్ ఫ్యూయల్ తక్కువ ఉంటుంది, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఫుల్ ఫ్యూయల్ ఉంటుంది. సో ఈ కేసులో ఇట్ హ్యాడ్ ఫుల్ ఫ్యూయల్, ఫుల్ లోడ్. అండ్ ద వే ఇట్ క్రాష్డ్ అంటే దే వాజ్ నో స్కోప్, బట్ అది ఎక్స్ప్లోజన్ న్యాచురల్ ఫర్ ఇట్ టు ఎక్స్ప్లోడ్. అంటే ఆ ఫ్యూయల్ ఇట్ కాట్ ఫైర్ అండ్ ఇట్ ఎక్స్ప్లోడెడ్. అలా తప్పితే ల్యాండింగ్ అప్పుడు ఆబ్వియస్లీ తక్కువ ఫ్యూయల్ ఉంటుంది కాబట్టి అంత ఎక్స్ప్లోజన్ ఉండకపోవచ్చు. సి మెనీ యాక్సిడెంట్ యూ సీన్ ల్యాండింగ్లో క్రాష్ అయిన ఏరోప్లేన్స్లో దే మెనీ సర్వైవర్స్ హు జస్ట్ వాక్అవుట్ ఆఫ్ ద ప్లేన్ విరిగిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి. ఇట్ హెస్ బికమ్ 2-3 పీసెస్ అండ్ అయినా కూడా పీపుల్ జస్ట్ వాక్అవుట్ ఆఫ్ ద ఏరోప్లేన్. రైట్, మీ కెరియర్లో ఏమన్నా ఇలాంటి యాక్సిడెంట్స్ చూసారా అసలు? మ్యామ్ అలాంటి యాక్సిడెంట్స్ చూసాను. ఎస్, ఐ హావ్ సీన్. అంటే ఐ ఫ్లోన్ ఫైటర్ ప్లేన్స్. ఐ హావ్ సీన్ నాట్ వన్, మోర్ దెన్ 3 to 5 యాక్సిడెంట్స్ ఐ హావ్ సీన్. వేర్ ఇన్ నేను చూసిన వన్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ వెన్ వెరీ ఎర్లీ ఇన్ మై కెరియర్, వన్ ఆఫ్ ద పైలట్స్ నైట్లో బ్యాడ్ వెదర్లోకి వెళ్ళిపోయి కుడ్ నాట్ కంట్రోల్ ద ప్లేన్ అండ్ ఈ క్రాష్ అయినప్పుడు నెక్స్ట్ డే మేము వెళ్ళాం అక్కడికి యాక్సిడెంట్ సైట్. ఐ హ్యాపెన్ టు గో దేర్ ఇన్ ద హెలికాప్టర్. అక్కడికి వెళ్తే ఎంటైర్లీ ఎవ్రీథింగ్ వాజ్ డిసింటిగ్రేటెడ్. గోరఖ్పూర్. ఎంటైర్ ఏరోప్లేన్ వాజ్ డిసింటిగ్రేటెడ్ అండ్ బాడీ వాజ్ ఇన్ పీసెస్ మ్యామ్, చిన్న పీసెస్ తీసుకుని. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఇందులో కూడా దట్స్ ద సిచ్యువేషన్ సేమ్ ఇయర్ నౌ ఇన్ దిస్ కేస్. ఓకే, ఇలాంటి యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఐ ఆల్సో క్యారీడ్ అవుట్ మెనీ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్స్. చూసిన యాక్సిడెంట్స్లో ఇలా జరిగాయని. దేర్ ఆర్ సమ్ హారిఫిక్ యాక్సిడెంట్స్ వేర్ ఇన్ ఏరోప్లేన్స్ హిట్ ఈచ్ అదర్. అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ మోర్ ఇన్ ఫైటర్ ప్లేన్స్, వేరస్ రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ ఎయిర్లైన్స్. ఒక డౌట్ నాకు యాక్చువల్లీ, నైట్ టైం కూడా ఇప్పుడు డే టైంలో మనకి క్లైమేట్ అనేది ఎంత ఇంపార్టెంటో నైట్ టైం కూడా జర్నీ చేసినప్పుడు అంటే విజిటింగ్ అదే చాలా ఇంపార్టెంట్ కదా కనిపించేది కూడా. బట్ నైట్ టైంలో అసలు కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? నైట్ టైంలో కనిపించాల్సిన అవసరం లేదు. వీ డోంట్ హ్యావ్ టు సీ ద గ్రౌండ్ చూడాల్సిన అవసరం లేదు. బికాస్ దెర్ ఆర్ నావిగేషన్ సిస్టమ్స్. ప్లేస్ ఏ టు ప్లేస్ బి వెళ్ళాలి, ప్లేస్ ఏ టు బి టు సి వేరెవర్ వెళ్ళాలన్నా వీ గాట్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, జీపీఎస్ అంటారు. వీ ఫీడ్ ద రూట్, అందులో రూట్ ఫీడ్ చేసేసి యూ జస్ట్ హ్యావ్ టు ఫాలో ద ట్రాక్, ఆ లైన్ ఫాలో అవ్వాలి. అంటే గ్రౌండ్ మీద కనిపించడం లేదు. నైట్ ల్యాండింగ్ అప్పుడు ఆఫ్ కోర్స్ లైట్స్ ఆర్ దేర్, రన్వే మీద లైట్స్ ఉంటాయి. దట్ దే ఆర్ యూజ్డ్ యాజ్ రెఫరెన్స్. నైట్లో ఆఫ్ కోర్స్ విజిబిలిటీ ఈజ్ లెస్, బట్ ఇట్ ఈస్ నాట్ డేంజరస్. అంటే వెదర్ ఉంటే వెదర్ కమర్షియల్ ఆల్ కమర్షియల్ ఫ్లైట్స్ నైట్ టైం వర్షం పడినప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఈవెన్ లైక్ వింటర్ సీజన్లో అయితే బేసిక్గా ఎక్కువగా ఇది మన ఫాగ్ అనేది క్లౌడ్స్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా. బట్ అప్పుడు కూడా విజిబిలిటీ అనేది వీలుంటుంది అసలు ఆ టైంలో కూడా? నాట్ ఏ ప్రాబ్లమ్ మ్యామ్. విజిబిలిటీ యాక్చువల్లీ మీరు టుడేస్ టెక్నాలజీ పర్మిట్స్ ఫ్లయింగ్ ఈవెన్ ఇన్ జీరో విజిబిలిటీ. ఏం కనిపించిపోయినా డజన్, ఈవెన్ ఇన్ డే మీకు ముందు ఏం కనిపించిపోయినా యూ కెన్ ఫ్లై. ఓన్లీ థింగ్ విజిబిలిటీగా ఇంపార్టెన్స్ ఆఫ్ విజిబిలిటీ ఇస్ వెన్ యూర్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్. ఎందుకంటే ల్యాండింగ్ అప్పుడు ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ అట్లీస్ట్ లాస్ట్ మూమెంట్లో రన్వే చూడగలగాలి. దెన్ ఓన్లీ పైలట్ కెన్. టుడే దెర్ ఆర్ సిస్టమ్స్, దెర్ ఆర్ ఆటోమేటిక్ ల్యాండింగ్ సిస్టమ్స్ మ్యామ్. దే ఆర్ అవైలబుల్. ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్స్ ఉన్నాయి ఆల్ ఎయిర్ ఫీల్డ్స్లో. వేరియస్ కేటగిరీస్ ఉంటాయి. వీ హ్యావ్ కేటగిరీస్ వేర్ ఇన్ ద ఏరోప్లేన్ అంటే ఆటోమేటికలీ అంటే ఆటో పైలట్ మీద వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్ ఇట్ విల్ కమ్ టు సంథింగ్ కాల్డ్ రౌండ్ ఆఫ్ హైట్. రౌండ్ ఆఫ్ హైట్ అంటే లాస్ట్ టచ్ డౌన్ ఫేస్లో. ఇన్ఫాక్ట్ ఇట్ టెల్స్ యూ ఆల్సో ఇది రౌండ్ ఆఫ్ అని. ఆ హైట్ వరకు వస్తాయి. సో పైలట్ ఇంటర్వెన్షన్ ఈజ్ ఓన్లీ వెన్ యూ హ్యాస్ టు ల్యాండ్ అట్ ద లాస్ట్ మూమెంట్. ల్యాండ్ చేసి పవర్ షట్ డౌన్ చేయడం, పవర్ క్లోజ్ చేయడం. సో ఇట్ ఈస్ టెక్నాలజీ ఈజ్ వెరీ గుడ్. ఓకే, వెదర్ వైజ్ అంటే మ్యామ్ వెదర్ ఇఫ్ యూ ఫైండ్ బ్యాడ్ వెదర్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ నాట్ టు ఎంటర్ ద బ్యాడ్ వెదర్. రీసెంట్గా మీరు ఉంటారు శ్రీనగర్ వెళ్ళే ఫ్లైట్ ఇట్ వెంట్ త్రూ హెయిల్ స్టామ్. అంటే అందులో దానికి హోల్స్ పడ్డాయి అవన్నీ. అన్ఫార్చునేట్లీ దట్ డే నో పైలట్ ఎనీ సెన్సెస్ వాంట్స్ టు గో ఇన్ టు వెదర్. ఆ రోజు వెళ్తే ఈ వాంటెడ్ టు డైవర్ట్. ఓకే, ఆస్ పర్మిషన్ ఫ్రమ్ పాకిస్తాన్ డెంట్ పర్మిట్ దెమ్ టు డైవర్ట్. ఇంకా వేరే చాయిస్ లేక అందులోంచి వెళ్ళాల్సి వచ్చింది. లేదు ఆ టైంలో టర్న్ రిటర్న్ వద్దామనుకున్నా కూడా టర్నింగ్లోనే ప్లేన్ ఆ వెదర్లోకి వెళ్తుంది ఎలాగో. సో దట్ వాజ్ వెరీ ఇట్స్ జస్ట్ బ్యాడ్ లక్.
బట్ ఇట్ ఈస్ నాట్ డేంజరస్. అంటే అంత బ్యాడ్ వెదర్లోకి వెళ్ళొచ్చినా కూడా ప్లేన్ కేమ్ బ్యాక్ సేఫ్. అందరు పైలట్ అందరిని తీసుకొచ్చి ల్యాండ్ చేశారు అక్కడ. దే డ్యామేజ్ టు ద ప్లేన్, లిటిల్ బిట్ ఆఫ్ డ్యామేజ్ టు ద ప్లేన్. సో వెదర్ అనేది డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ టు కౌంటర్ ద వెదర్ మ్యామ్. ఎవ్రీ పైలట్ ఈస్ ట్రైన్డ్ ఫర్ ఇట్. ఎవ్రీ పైలట్ ఈస్ ట్రైన్డ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ అవర్స్ అన్నట్టు. అంటే వెదర్ని ఎలా కౌంటర్ చేయాలి, వర్షం పడితే ఎలా చేయాలి, వెదర్ ఫాగ్ ఉంటే ఎలా ఉండాలి, స్నో ఉంటే ఎలా ఉండాలి, వాట్ యాక్షన్స్ హ్యావ్ టు బి టేకన్. దీస్ ఆర్ ఆల్ ట్రైన్డ్. ఎవ్రీబడి ఈస్ ట్రైన్డ్. బట్ దెర్ ఇస్ సమ్ టైమ్స్ అంటే వయలేషన్ అంటే మీరు ఆ వెదర్ చూసి కూడా లేదు నో ప్రాబ్లం వెళ్ళి కొద్దిసేపే కదా వెళ్ళొచ్చు కదా అని అలాంటి చేస్తే దెన్ యూ మైట్ ఎండ్ అప్ ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్స్. అదర్వైజ్ అలా సిచ్యువేషన్ రాదు. ఇలాంటి హారబుల్ సిచ్యువేషన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం మీ ఎక్స్పీరియన్స్లో అని చెప్పేసి, ఇలాంటి హారబుల్ సిచ్యువేషన్ డెత్స్ అనేది ఇందాకైతే గోరఖ్పూర్లో ఒకటి చెప్పారు, బట్ ఇంకేమైనా చూసారు అలాంటివి అసలు? నో మ్యామ్, నథింగ్. ఫిజికల్గా నేను చూడలేదు, బట్ ఐవ్ హర్డ్ మతలబ్ దే ఆర్ మెనీ యాక్సిడెంట్స్ ఇన్ ఎయిర్పోర్ట్స్ విచ్ ఐవ్ హర్డ్. అంటే ఇలా జరిగినాయి విన్నాను. వెరిన్ లైక్ అదర్ కంట్రీస్ ఆల్సో. Oh, yes, many, ma'am. Like I was teaching aviation accidents in Institute of Aerospace Safety lo. We used to show videos of accidents. Okay, there are many. This is not the first one of its kind. Many accidents ala untai. Aine unnai. Airlines aine unnai. Fighter planes aine unnai. We show them. Akkada చూయించి ఇన్వెస్టిగేషన్ లో we tell people అంటే ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, అది జరగకుండా. There are cases, ma'am. There are cases when not only fighters transport planes with passengers వెళ్ళి క్రాష్ అవ్వడము ఇలాంటివి కూడా జరిగాయి, కేసెస్ జరిగాయి. We have seen them. I have seen the videos, I have seen the photos అండ్ ట్రైన్ చేసాం వేరే పీపుల్ని హౌ టు ప్యాసింజర్స్ విషయం కూడా పక్కన పెడితే చాలా మంది ఇప్పుడు ఇలాగా ఈ ఎయిర్లైన్స్లోకి రావాలంటే కూడా ఐ మీన్ లైక్ ఈ ఫీల్డ్లోకి రావాలంటే కూడా భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? మ్యామ్, ఈ ఫీల్డ్లోకి రావడానికి భయపడేది దేస్ నథింగ్ లైక్ భయపడే అవసరం లేదు. దేస్ నథింగ్. వన్ ఆఫ్ ద సేఫెస్ట్, లైక్ ఐ టోల్డ్ యూ, వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇప్పుడు కూడా స్టిల్ ఫ్లయింగ్ ఈజ్ ద సేఫెస్ట్ బిజినెస్ ఇఫ్ యూ ఆస్క్ మీ. లీస్ట్ రిస్క్ ఉంది. ఇట్స్ ఓన్లీ వన్ ఆఫ్ యాక్సిడెంట్ అలా జరుగుతుంది మ్యామ్. అన్ఫార్చునేట్లీ ఫ్లయింగ్ యాక్సిడెంట్ జరిగితే ఇట్ సెన్సేషనల్ ఎందుకు అవుతుందంటే బోత్ నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటాయి. అదే చిన్న చిన్న ప్లేన్లు ఎవ్రీ సెకండ్ దే కీప్ క్రాషింగ్. ట్రైనర్ ప్లేన్ ఎక్కడో క్రాష్ అవుతుంది, ఒకరు ఇద్దరు పోతారు. దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. అన్ఫార్చునేట్ అంటే అది కూడా జరగకూడదు, బట్ ఫర్ వేరియస్ రీజన్స్, టెక్నికల్ రీజన్స్ ఆర్ పైలట్ ఎర్రర్ ఆర్ వాట్ ఎవర్, ఇట్ కీప్స్ హ్యాపెనింగ్. ఓకే, సో మై అడ్వైస్ టు ఎనీబడి వాంట్స్ టు జాయిన్ బికమ్ ఎ పైలట్, there's nothing to be afraid of. It's not earth shattering that ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఇంకా ఇట్స్ ఎ డేంజరస్ బిజినెస్ అని. నథింగ్ లైక్ దట్. యూ కెన్ జాయిన్ ఏవియేషన్, యూ కెన్ ఫ్లై. ఇట్స్ ద సేఫెస్ట్ బిజినెస్ అరౌండ్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.